అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ ఒక భారీ శుభవార్తనైతే అందించిందండి కూటమి ప్రభుత్వం. అతి త్వరలో 50 సంవత్సరాల పెన్షన్కు, దివ్యాంగ పెన్షన్లకు, వితంతు పెన్షన్లకు, చేతి వృత్తుల వారి పెన్షన్లకు, ఒంటరి మహిళా పెన్షన్లకు, అలాగే మిగిలిన అన్ని కేటగిరీలకు పెన్షన్లకు విడుదల చేస్తూ ప్రభుత్వం అయితే నిర్ణయం అయితే తీసుకోవడం జరిగిందండి. అతి త్వరలోనే ఈ పెన్షన్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి అప్లికేషన్లను తీసుకోవడం జరుగుతుంది. అయితే ఎప్పటి నుంచి ఈ అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోంది, అలాగే అప్లికేషన్ల స్వీకరణ అయిన తర్వాత ఎప్పుడు ఈ పెన్షన్లను విడుదల చేయడం జరుగుతుంది, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే చూసేద్దామండి. ప్రభుత్వం ప్రతి నెల స్పౌస్ పెన్షన్లు అయితే విడుదల చేయడం జరుగుతోంది. స్పౌస్ పెన్షన్లు అంటే భర్తకు పెన్షన్ వస్తూ భర్త చనిపోయినట్టయితే భర్త యొక్క పెన్షన్ను భార్యకు ట్రాన్స్ఫర్ చేయడం జరుగుతుంది. దీన్నే స్పౌస్ పెన్షన్లు అంటారు. ఈ స్పౌస్ పెన్షన్లు ప్రభుత్వం ప్రతి నెల అందించడం జరుగుతోంది. 15వ తేదీ లోపుగా స్పౌస్ పెన్షన్లకు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే అప్లై అయితే చేసుకోవచ్చు అన్నమాట. భర్త యొక్క డెత్ సర్టిఫికేట్తో సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకొని స్పౌస్ పెన్షన్లను అయితే పొందవచ్చండి. అయితే ఇది వితంతు పెన్షన్ కాదు. వితంతు పెన్షన్కి స్పౌస్ పెన్షన్కి చాలా తేడా ఉంటుందండి. స్పౌస్ పెన్షన్ అంటే భర్తకు ఆల్రెడీ పెన్షన్ వస్తూ ఉండాలి, అప్పుడే భార్యకి ఇవ్వడం జరుగుతుంది. వితంతు పెన్షన్ అంటే భర్తకు పెన్షన్ వస్తున్నా రాకపోయినా భార్యకు పెన్షన్ ఇవ్వడం అయితే జరుగుతుంది భర్త చనిపోయిన సందర్భంలో. ఈ స్పౌస్ పెన్షన్లకు 15వ తేదీ లోపల అప్లై చేసుకోవచ్చు అండి. మీరు ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే సచివాలయంకి వెళ్ళి అప్లై చేసుకోండి. ఇక 50 సంవత్సరాల పెన్షన్ విషయానికి వస్తే ప్రభుత్వం 50 సంవత్సరాలకే పెన్షన్ అందిస్తామని దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్ర ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఈ పథకం ద్వారా 50 సంవత్సరాలు నిండిన ప్రతి వాళ్ళకి ఈ పెన్షన్ అందించడం జరుగుతుందన్నమాట. స్త్రీ పురుషులు ఎవరైనా ఈ పెన్షన్ అయితే పొందవచ్చు అన్నమాట. ఈ 50 సంవత్సరాల పెన్షన్ పొందాలి అంటే కొన్ని అర్హతలను ప్రమాణాలుగా చేయడం జరిగింది ప్రభుత్వం. ఆ అర్హతలు ఏంటి అంటే ఖచ్చితంగా ఆధార్ కార్డు కలిగి ఉండాలి, ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అడ్రస్ ఉండాలి, ఇక ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల్లో ఏదో ఒక వర్గానికి చెందిన వాళ్ళై ఉండాలి, 50 సంవత్సరాలు నిండి ఉండాలి, ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి, ప్రభుత్వం ఇచ్చిన తెల్ల రేషన్ కార్డు స్మార్ట్ రేషన్ కార్డు ఏదైతే ఉందో ఆ స్మార్ట్ రేషన్ కార్డును కలిగి ఉండాలి. ఈ అర్హతలన్నీ ఉన్నట్టయితే 50 సంవత్సరాల పెన్షన్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. అయితే 50 సంవత్సరాల పెన్షన్ ఇంట్లో ఇద్దరు ఉన్నట్టయితే ఇద్దరికి ఇస్తారా అంటే అలా కాదండి. 50 సంవత్సరాల పెన్షన్ను కేవలం ఇంట్లో ఒకరికి మాత్రమే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ 50 సంవత్సరాల పెన్షన్ కోసం ఎంతమందో ఎదురు చూడడం జరుగుతోందన్నమాట. 50 సంవత్సరాల నుండి వాళ్ళు పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారు. అలాంటి వాళ్ళ కోసం ఈ తీపి కబుర్ను అయితే అందించింది ప్రభుత్వం. అయితే ఎప్పటి నుంచి అన్ని పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ ఉండబోతోందంటే మే నెల చివరి వారం నుంచి అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉంటుందండి. జూన్ 12వ తేదీన ఈ పెన్షన్లన్నింటినీ విడుదల చేయడం అయితే జరుగుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలైన నేపథ్యంలో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రభుత్వం ఈ పెన్షన్లను అయితే విడుదల చేయడం జరుగుతోంది. జూన్ 12న కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 3 సంవత్సరాలు అవుతుంది. కాబట్టి అదే రోజున పెన్షన్లను విడుదల చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. దీనికి అధికారులకు ఆదేశాలు కూడా అందించడం జరిగింది. అయితే మే నెల చివరి వారంలో ఈ పెన్షన్లకు అప్లికేషన్ల స్వీకరణ అయితే ఉండబోతోంది. ఇక వితంతు పెన్షన్లకు కూడా అప్లికేషన్ల స్వీకరణ ఉంటుందండి. అయితే భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అలాగే చేతి వృత్తుల వారికి కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. వారి యొక్క ఐడెంటిటీ కార్డును అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒంటరి మహిళా పెన్షన్కు భర్తతో విడిపోయినట్టుగా డైవర్స్ సర్టిఫికేట్ను సబ్మిట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఇవే కాకుండా ఇంకా మిగిలిన కేటగిరీలకు కూడా పెన్షన్లు అందించడం జరుగుతుంది. దివ్యాంగ పెన్షన్కు సదరం సర్టిఫికేట్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక డాక్యుమెంట్స్ విషయానికి వస్తే 50 సంవత్సరాల పెన్షన్కు ఏ డాక్యుమెంట్స్ను సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అంటే తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ కాపీ సబ్మిట్ చేయాలి, ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ, క్యాస్ట్ సర్టిఫికేటు, ఇన్కమ్ సర్టిఫికేటు జిరాక్స్ కాపీలు, ఆధార్ అప్డేట్ హిస్టరీ, ఇవన్నీ 50 సంవత్సరాల పెన్షన్కు కావాల్సిన డాక్యుమెంట్స్. ఇక కొత్తగా వితంతు పెన్షన్లకు అప్లై చేసుకునే వాళ్లకు ఈ డాక్యుమెంట్స్ అన్నింటితో పాటుగా భర్త యొక్క డెత్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. దివ్యాంగ పెన్షన్కి సంబంధించి అంగవైకల్యం సదరం సర్టిఫికేట్లో 40% వరకు ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ సదరం సర్టిఫికేట్ ద్వారా వికలాంగ పెన్షన్ అయితే అందించడం జరుగుతుంది. అంగవైకల్యం 40% నుంచి 85% మధ్య ఉన్న వాళ్లకు 6,000 రూపాయల పెన్షన్ అందించడం జరుగుతుంది.
85% నుంచి 100% మధ్య ఉన్న వాళ్ళకు, అలాగే వీల్ చైర్కే పరిమితమై, మంచానికే పరిమితమై మరియు దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులై ఉన్న వాళ్ళకు ఈ 10,000 రూపాయలు, 15,000 రూపాయల పెన్షన్లు ఇవ్వడం అయితే జరుగుతుంది. దివ్యాంగ పెన్షన్ల కోసం సదరం స్లాట్స్ బుక్ చేసుకొని మన వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళకు కూడా ఈ పెన్షన్లకు అనుమతి అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఈ పెన్షన్లకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఖచ్చితంగా అందరూ ఇవి సద్వినియోగం చేసుకొని పెన్షన్లకు అప్లై చేసుకున్నట్టయితే జూన్ నెల 12వ తేదీకంతా పెన్షన్లు అయితే విడుదల కావడం జరుగుతుంది. దాదాపుగా 8 లక్షల మంది కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నట్టుగా ప్రభుత్వం అంచనాకు రావడం జరిగిందండి. మొత్తం 27,719 కోట్ల రూపాయలను ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కోసం బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది. ఇక పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే పెన్షన్ల కోసం అప్లై చేసుకోవడానికి సచివాలయం వెళ్ళాల్సి ఉంటుందండి. మే నెల చివరి వారంలో సచివాలయంలో అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకా అఫీషియల్ నోటిఫికేషన్ అయితే విడుదల కాలేదు. జివో విడుదలైన తర్వాత నేను మీకు వీడియో ద్వారా తెలియజేయడం జరుగుతుంది. ఈ సచివాలయంలో అప్లై చేసుకున్న తర్వాత మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే 6 స్టెప్ వెరిఫికేషన్ ద్వారా చెక్ చేయడం జరుగుతుంది. 6 స్టెప్ వెరిఫికేషన్లో ఏమేమి చూస్తారంటే మొదటగా ఆదాయం చూస్తారండి. ఆదాయం వచ్చేసి గ్రామీణ ప్రాంతాల్లో 10,000 రూపాయలకు లోపు ఉండాలి, పట్టణ ప్రాంతాల్లో 12,000 రూపాయలకు లోపు ఉండాలి. అలాగే ఇంట్లో ఎవరు కార్ అనేది కలిగి ఉండకూడదు. కేవలం ట్యాక్సీ మరియు ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక కరెంటు బిల్ వచ్చేసి 300 యూనిట్ల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు అనమాట. 300 యూనిట్లు అంటే దాదాపుగా 1,500 రూపాయలు నెలకు బిల్లు వస్తున్నట్టయితే 300 యూనిట్లు ఉంటుంది. ఇది సంవత్సరం యొక్క సరాసరి తీసుకోవడం జరుగుతుంది. దాదాపుగా ఎవరికి ప్రాబ్లం అయితే ఉండదు. బిలో పావర్టీ లైన్లో ఉన్న వాళ్ళకు, మిడిల్ క్లాస్ వాళ్ళకు 300 యూనిట్ల కన్నా ఎక్కువైతే వాడడం జరగదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఆదాయపు పన్ను అండి, ఇన్కమ్ ట్యాక్స్. ఇంట్లో ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ అనేది కడుతూ ఉండకూడదు. నెక్స్ట్ ఇంట్లో ఎవరు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు అయితే ఉండకూడదు అనమాట. అలాంటి వాళ్ళకు మాత్రమే ఈ పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెల్ల రేషన్ కార్డు కూడా ఇవ్వడం జరగదు, కాబట్టి వాళ్ళకి పెన్షన్ కూడా ఇవ్వడం జరగదు. ఇక భూమి వచ్చేసి 7 ఎకరాల మెట్ట, 3 ఎకరాల మాగాని అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఇక కమర్షియల్ ల్యాండ్ వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా 6 స్టెప్స్లో వెరిఫికేషన్ కంప్లీట్ చేసి మీకు అన్ని అర్హతలు ఉన్నట్టయితే జూన్ 12వ తేదీన పెన్షన్లను విడుదల చేయడం జరుగుతుంది. ఇక గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు అప్లై చేసుకున్న వాళ్లకు మళ్ళీ ఇంకొకసారి అప్లై చేసుకోవాలని అయితే ప్రభుత్వం చెబుతోందండి. అప్పుడు పెన్షన్ల కోసం అప్లై చేసుకొని వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ పెన్షన్లు ఎవరికైతే రాలేదో వాళ్ళు మళ్ళీ ఇంకొకసారి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇదండి పెన్షన్లకు సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.